ఇక పుష్ప 2 రిలీజ్ అయిన మొదటి రోజు సంధ్య థియేటర్ తొక్కిస్లాట్ లో జరిగిన ఘటనకు నేపథ్యంలో హీరో అల్లు అర్జున్ అరెస్టుకు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. మొత్తంగా హీరో అల్లు అర్జున్ అరెస్టుకు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. సంధ్య థియేటర్ కేసులో ఇక పోలీసులు అయితే అరెస్టు కేసు అయితే నమోదు చేశారు. సంధ్య థియేటర్లో మొదటి రోజు పుష్ప 2 రిలీజ్ అయిన నేపథ్యంలో అక్కడ తొక్కిసలాట నెలకొంది. అంతేకాకుండా ఆ ఘటనలో ఒక మహిళ కూడా మృతి చెందిన ఘటన అయితే నెలకొంది. ఈ నేపథ్యంలో సంధ్య థియేటర్ వద్ద చాలా తొక్కిసలాట అయితే నెలకొంది. మొత్తంగా హీరో అల్లు అర్జున్ అరెస్టుకి అయితే రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో హీరో అల్లు అర్జున్ కి అయితే పోలీసులు అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్టుగా సమాచారం అయితే అందుతోంది. మొత్తంగా పుష్ప 2 రిలీజ్ డేట్ రోజున అదే రోజున సంధ్య థియేటర్ వద్ద హీరో అల్లు అర్జున్ అక్కడికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ తొక్కిసలాట నెలకొన్న నేపథ్యంలోనే అక్కడ ఒక మహిళ కూడా మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ఈ రోజు హీరో అల్లు అర్జున్ అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక హీరో అల్లు అర్జున్ అయితే అరెస్ట్ చేసినట్టుగా సమాచారం అయితే అందుతోంది. సంధ్య థియేటర్ కేసులో అయితే హీరో అల్లు అర్జున్ అయితే అరెస్ట్ అయ్యారు. మొత్తంగా ఆ రోజు పుష్ప 2 రిలీజ్ అయిన రోజు అయితే తొక్కిసలాట అయితే నెలకొంది. ఆ రోజు పుష్ప 2 రిలీజ్ అయిన మొదటి రోజే సంధ్య థియేటర్ లో తొక్కిసలాట నెలకొంది. ఆ రోజు అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్యలోకి వచ్చిన నేపథ్యంలోనే ఆయన చూసేందుకు కూడా జనం ఎగపడ్డారు, అభిమానులు. ఈ నేపథ్యంలో సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట నెలకొంది. ఈ తొక్కిసలాటలో ఒక మహిళ అక్కడికక్కడ మృతి చెందిన ఘటన అయితే నెలకొంది. ఆమెతో పాటు ఆమె కుమారుడు కూడా అపస్మారక స్థితిలోకి అయితే ఆ రోజు వెళ్ళడం కూడా జరిగింది. మొత్తంగా ఈ నేపథ్యంలో హీరో అల్లు అర్జున్ పై కూడా కేసు అయితే నమోదైంది. ఈ నేపథ్యంలో చిక్కడపల్లి పోలీసులు అయితే హీరో అల్లు అర్జున్ అయితే ఇంటికి వెళ్లి పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా అయితే సమాచారం అందుతోంది. మొత్తంగా సంధ్య థియేటర్ లో తొక్కిసలాట ఘటనలైతే హీరో అల్లు అర్జున్ అయితే పోలీసులు చిక్కడపల్లి పోలీసులు అయితే ఇంటికి వెళ్లి మరి అరెస్ట్ చేసినట్టుగా అయితే సమాచారం అందుతోంది. మొత్తంగా పుష్ప 2 రిలీజ్ అయిన మొదటి రోజు సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట నెలకొంది. హీరో అల్లు అర్జున్ చూసేందుకు అభిమానులు అక్కడున్న ప్రజలు కూడా ఎగపడ్డారు. ఈ నేపథ్యంలో అక్కడ తొక్కిసలాట నెలకొంది. ఈ తొక్కిసలాటలో ఒక మహిళ అక్కడికక్కడ మృతి చెందింది. ఆమె కుమారుడు కూడా అపస్మారక స్థితిలోకి అయితే చేరడం జరిగింది. ఈ నేపథ్యంలో హీరో అల్లు అర్జున్ పై కేసు అయితే నమోదు చేశారు. ఈ రోజు చిక్కడపల్లి పోలీసులు అయితే హీరో అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి మరి పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. హీరో అల్లు అర్జున్ తో పాటు అల్లు అరవింద్ ను కూడా పోలీసులు వాహనంలో తీసుకెళ్లినట్టుగా సమాచారం అయితే అందుతోంది. మొత్తంగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. రైట్ పద్మం, ప్రస్తుతం ఏదైతే పుష్ప 2 సినిమా సందర్భంగానైతే గత కొన్ని రోజుల కింద చూసుకున్నట్లయితే హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్ లో మాత్రం ప్రీ రిలీజ్ కి ఈవెంట్ ప్రారంభించారు. అయితే దాంట్లో ఎలాంటి సమాచారం అందియకుండా, అంటే సంధ్య థియేటర్ యజమాని కావచ్చు లేదంటే పోలీసు అధికారులకు కూడా ఎలాంటి సమాచారం ఇయ్యని సందర్భంగా అల్లు అర్జున్ సినిమా చూడడానికి అక్కడికి రావడంతో మాత్రం తొక్కిసలాటలు. ఎందుకంటే ఒక్కసారిగా అల్లు అర్జున్ వస్తున్న సంఘటన తెలియడంతో మాత్రం అభిమానులు కావచ్చు లేదు అంటే థియేటర్ కు వచ్చిన వాళ్ళు మాత్రం ఆ తొక్కిసలాటలో ఒక మహిళ దిల్సుఖ్ నగర్ చెందిన రేవతి అనే మహిళ మాత్రం చనిపోవడం జరిగింది. అయితే దాంతో పాటు అతని
బాబు కూడా ఎందుకంటే అస్వస్థకు గురి అయ్యారు. అప్పుడు మనం విజువల్స్ లో చూసుకున్నా కూడా ఎందుకంటే అప్పటికే దాదాపుగా కొన్ని ప్రైవేట్ హాస్పిటల్ కూడా చికిత్స పొందాడు. ఆ అనంతరం పుష్ప టీం స్పందించిన తర్వాత కూడా హైదరాబాద్ లోని కిమ్స్ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చికిత్స పొందాడు. దాదాపు కొన్ని రోజుల నుంచి కూడా ఆక్సిజన్ అందకుండా కూడా చికిత్స చేయడం అయితే జరిగింది. అయితే దీనిపై ఎట్టకేలకు మాత్రం ఇప్పటి వరకు ఎందుకంటే హై టెన్షన్ గా నెలకొందని కూడా చెప్పొచ్చు. ఒక మహిళ మృతి చెందిన తర్వాత ఇలాంటి హైకోర్టు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి దాదాపుగా ఇలాంటి ప్రీ రిలీజ్ షోలకు కూడా రద్దు చేయడం అయితే తెలంగాణ హైకోర్టు అయితే నిర్ణయించడం జరిగింది. అయితే ఇక్కడి నుంచి కూడా సినిమాలు కూడా ప్రీ రిలీజ్ కు ఉండవు అని కూడా చెప్పడం. ఎందుకంటే ప్రీ రిలీజ్ కి సందర్భంగా చూసుకున్నా కూడా అర్ధరాత్రి నుంచి కూడా అంటే ఎలాంటి 10 గంటల నుంచి షోలు మొదలు పెట్టుకున్నా కూడా 10 గంటలకు 1 గంటకు ఉదయం 4 గంటలకు ఇలాంటి షోలను కూడా రద్దు చేయడం అయితే జరిగింది. అయితే ఇదే అంశంలో చిక్కడపల్లి పోలీసులు ఎట్టకేలకు మాత్రం జూబ్లీ హిల్స్ లోని అల్లు అర్జున్ నివాసానికి వెళ్ళి మాత్రం అల్లు అర్జున్ ని అదుపులో తీసుకొని అరెస్ట్ చేసిండ్రు అనేసి కూడా తెలుస్తుంది. అయితే ఇదే అంశంలో ఎందుకంటే క్రాంతి సంధ్య థియేటర్ లో తొక్కిసలాటకు సంబంధించి ఇంకా ఎవరెవరిపై కేసు నమోదు చేశారు, ఇంకా ఎవరెవరిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చుంటారు? రైట్, ఖచ్చితంగా. ఎందుకంటే సంధ్యా థియేటర్ యజమాని కూడా అల్లు అర్జున్ చేరుకున్న తర్వాత కూడా సంధ్యా థియేటర్ యజమాని ఖచ్చితంగా పోలీసులకు సమాచారం అందించాలి. కానీ సంధ్యా థియేటర్ యజమాని కూడా సమాచారం ఇవ్వకపోవడంతో మాత్రం సంధ్యా థియేటర్ ఓనర్ పై కూడా ఇప్పటికే కేసు నమోదు చేయడం జరిగింది. దీంతో పాటు అల్లు అర్జున్ మేనేజర్ అతనిపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఎందుకంటే దీంట్లో వచ్చే సమయానికి చూసుకున్నా కూడా వీళ్ళు ఖచ్చితంగా అధికారులకు కానీ థియేటర్ యజమానికి సమాచారం ఇవ్వడంతో మాత్రం అంటే భద్రత ఏర్పాట్లు చేసేవాళ్ళు అంటే ఇలాంటి తొక్కిసలాట జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి సమాచారం ఇవ్వని సందర్భంగా మాత్రం ఖచ్చితంగా అల్లు అర్జున్ టీం అయినా కావచ్చు లేదంటే అల్లు అర్జున్ మేనేజర్ కావచ్చు ఇటు సంధ్యా థియేటర్ యాజమాన్యంపై ఖచ్చితంగా కేసు నమోదు చేస్తారనే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికీ సంధ్యా థియేటర్ యజమాని ప్రస్తుతం దాంట్లో ఉన్న పార్ట్నర్షిప్ లో ఒక యజమానిపై కూడా కేసు అయితే నమోదు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే సెంట్రల్ జోన్ డీసీపీ క్రాంతి అల్లు అర్జున్ తో పాటు అల్లు అరవింద్ కూడా పోలీస్ వాహనంలో వెళ్లారు అంటూ ఒక సమాచారం అయితే వస్తుంది. ఇందులో క్లారిటీ ఇవ్వండి. రైట్ పద్మ, ప్రస్తుతం ఎందుకనంటే దీంట్లో అల్లు అరవింద్ కి సంబంధించి ఎందుకనంటే ఇప్పటి వరకు అరెస్టు అనేసి కొన్ని ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు మాత్రం దీనిపై పోలీస్ శాఖ మాత్రం ఎలాంటి సమాచారం అయితే మీడియాకు ఇవ్వలేదని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో ఇన్వాల్వ్ చూసుకున్నా కూడా మైత్రి మూవీ మేకర్స్ కి సంబంధించింది. ఎందుకంటే అల్లు అరవింద్ చూసుకున్నా కూడా గీతా ఆర్ట్స్ కి సంబంధించిన ప్రొడ్యూసర్ కాబట్టి దీంట్లో అరెస్ట్ కి అయితే సిద్ధంగా అంటే నోటీసులు జారీ చేసినా చేయొచ్చు, కానీ అరెస్ట్ కి అయితే ఉండకపోవచ్చు అని కూడా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అని చెప్పుకోవచ్చు పద్మ. ఎందుకంటే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళపై చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ పుష్ప సందర్భంగా ప్రమోషన్స్ గురించి మైత్రి మూవీ ఎందుకంటే ప్రొడ్యూసర్ గా కాబట్టి ప్రొడక్షన్స్ వాళ్ళని మాత్రం అరెస్ట్ చేసే అవకాశం కానీ వాళ్ళని నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ అల్లు అరవింద్ పై మాత్రం ఇప్పటి వరకు కొన్ని ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. మరికొద్ది సేపట్లో మాత్రం దీంట్లో పూర్తి వివరాలు కూడా వెల్లడికి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు పద్మ. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ చేసి ఎక్కడే తీసుకెళ్లారంటే ఇప్పటికే ఆయన హైకోర్టును కూడా ఆశ్రయించినట్టుగా తెలుస్తుంది ఈ కేసుకు సంబంధించి. రైట్ పద్మ, ప్రస్తుతానికి ఎందుకంటే ముందస్తుగా కూడా చూసుకున్నా కూడా ఎందుకంటే ఎలాంటి సమాచారం ఇవ్వకుంటాయి అంటే గతంలో కూడా చూసుకున్నా కూడా అల్లు అర్జున్ టీం కి అయితే ఇప్పటికే నోటీసులు జారీ చేయడం జరిగింది ఈ కేసు విషయంలో. దాంతో పాటు మన సంధ్యా థియేటర్ యజమానికి కూడా నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. ఇదే అంశంలో సీరియస్ ఎందుకంటే బాలుడికి కూడా ఇది ఉండడంతో కావచ్చు లేదంటే రేవతి అనే మహిళ చనిపోవడంతో మాత్రం కొంత సీరియస్ అయిన హైకోర్టు దీనివల్ల ఖచ్చితంగా ప్రస్తుతానికి అయితే అరెస్ట్ చేసి విచారణ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. ఖచ్చితంగా రిమాండ్ చేసే అవకాశం అయితే ఉందని కూడా చెప్పొచ్చు పద్మ. అయితే ఈ సంధ్యా థియేటర్ కేసుకు సంబంధించి ఎవరైతే మృతి చెందారో రేవతి అనే ఆమెకి సంబంధించి ఏమన్నా ఆ కుటుంబానికి నష్టపరిహారం కింద ఇప్పటివరకు ఏమన్నా అమౌంట్ వెళ్ళిందా ఈ మూవీ టీం నుంచి ఏమన్నా? రైట్, ఎందుకంటే ఇప్పటి వరకు ఈ మహిళా సంఘటన జరిగిన తర్వాత కూడా చూసుకున్నట్లయితే పద్మ చాలా రోజుల తర్వాత మైత్రి మూవీ మేకర్స్ కావచ్చు అంటే మేము కూడా ప్రార్థిస్తున్నాము ఈ మహిళకి ఇలా జరిగినందుకు అని చెప్పడంతో నెటిజన్లో చూసుకున్నా కూడా ఎక్స్ వేదిక కూడా ఎందుకంటే మైత్రి మేకర్స్ మీద కావచ్చు లేదంటే అల్లు అర్జున్ పై మాత్రం ఎన్నో విమర్శలు చేశారు. ఇంత పెద్ద పొజిషన్ లో ఇంత 100 కోట్లు పెట్టి సినిమా తీస్తున్న ఒక అభిమాని ఆ సినిమా చూడడానికి వచ్చి ఇలాంటి ఘాతుకానికి అంటే చనిపోవడంతో మాత్రం ఖచ్చితంగా నష్టపరిహారం ఇవ్వాలని కూడా కోరగా మాత్రం దాదాపుగా అల్లు అర్జున్
ఆ సంఘటన జరిగిన 4 రోజుల తర్వాత మాత్రం రియాక్షన్ అయ్యి 25 లక్షలు మాత్రం సహముఖంగా ప్రకటించిన విషయం తెలిసింది. కానీ ఇప్పటి వరకు ఏదైతే ఎందుకంటే ఇప్పుడు హాస్పిటల్ కు ఖర్చులు చూసుకున్నా కూడా కిమ్స్ కి సంబంధించిన వైద్యానికి సంబంధించిన అంటే పూర్వకంగా కూడా ఇతర పిల్లలకు అంటే వాళ్ళతో ఇంకో బాబుకు కూడా ఖర్చులు ఎంతైనా కూడా భరిస్తామనేసి చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు అమౌంట్ విషయంలో కూడా ఎందుకంటే ఇప్పటికే రేవతి హస్బెండ్ కూడా ఈ సంఘటన తర్వాత ఎందుకంటే తన కొడుకు ఎంతో అభిమాని అంటూ ప్రతి అల్లు అర్జున్ కి సాంగ్స్ తను రీల్స్ చేసేవాడు అంటూ కూడా మాత్రం రేవతి హస్బెండ్ చెప్పేవాడు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అమౌంట్ ముట్టిందనేసి మాత్రం రేవతి హస్బెండ్ ఇప్పటి వరకు అయితే ప్రకటించలేదని కూడా చెప్పుకోవచ్చు పద్మ. ప్రస్తుతం అల్లు అర్జున్ ఇంటి వద్ద ఎలాంటి పరిస్థితి ఉందనుకోవచ్చు? రైట్ పద్మ, ప్రస్తుతం ఎందుకనంటే ఇప్పటికే తెలుసుకున్న అభిమానులు కూడా జూబ్లీ హిల్స్ అల్లు అర్జున్ ఇంటికి అభిమానులు అయితే వస్తున్నట్టుగా కూడా సమాచారం అయితే అందుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే అల్లు అర్జున్ అరెస్టుతో మాత్రం కొంత అభిమానులు కూడా నిరాశకు చెందే అవకాశం ఉందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఎట్టకేలకు అయితే మాత్రం జ్యుడిషియల్ ప్రకారంగా చూసుకున్నట్లయితే చట్టం తన పని చేసుకుంటూ ఉన్నట్టు ఖచ్చితంగా పోలీసులు అయితే ఇప్పుడు ఎట్టకేలకైతే అరెస్ట్ చేసిన విషయాన్ని అయితే అభిమానులు కొంత జూబ్లీ హిల్స్ లోని తన నివాసానికి అయితే చేరుకుంటున్నట్టు కూడా సమాచారం అందుతుందని చెప్పుకోవచ్చు పద్మ. అసలు ఏ సెక్షన్ల కింద అల్లు అర్జున్ అరెస్ట్ చేశారో సమాచారం ఉందా? రైట్ పద్మ, ప్రస్తుతం ఎందుకంటే ఈ రోజు పోలీసులు అదుపులో తీసుకున్నారు అంటే గత కొంతసేపటి కిందనే అదుపులో తీసుకున్నారు కాబట్టి దీంట్లో అంటే పూర్తి వివరాలు మాత్రం ఇంకా ఇప్పటి వరకు పోలీస్ శాఖ అయితే చెప్పడం అయితే మీడియా సమావేశం చెప్పడం అయితే జరగలేదు. అయితే మరికొన్ని విషయాలు దీనిపై ఉన్న ఎఫ్ఐఆర్ కాపీకి సంబంధించి కూడా దీనిపై పూర్తి వివరణ మాత్రం మరికొద్ది సేపట్లో తెలిసే అవకాశం ఉందని కూడా చెప్పొచ్చు పద్మ. చిక్కడపల్లి పోలీసులు అయితే హీరో అల్లు అర్జున్ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించినట్టుకైతే తెలుస్తోంది. పుష్ప 2 రిలీజ్ రోజున జరిగిన సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో ఒక మహిళ అయితే మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి ఆ రోజు చాలా తొక్కిసలాట కూడా నెలకొంది సంధ్యా థియేటర్ వద్ద. ఈ కేసులో అయితే పోలీసులు హీరో అల్లు అర్జున్ అయితే అరెస్ట్ చేసినట్టుకైతే సమాచారం అందుతుంది. ఇక చిక్కడపల్లి పోలీసులు అయితే హీరో అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్లినట్టుకైతే సమాచారం అయితే అందుతోంది. హీరో అల్లు అర్జున్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించినట్టుగైతే సమాచారం అందుతోంది. ఇక రేవతి మృతి కేసులో అల్లు అర్జున్ అయితే అరెస్ట్ చేశారు చిక్కడపల్లి పోలీసులు. సంధ్యా థియేటర్ లో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో హీరో అల్లు అర్జున్ పోలీసులు అరెస్ట్ చేసినట్టుగైతే సమాచారం అందుతోంది. చిక్కడపల్లి పోలీసులు అయితే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించినట్టుగైతే సమాచారం అందుతోంది. సంధ్యా థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో పుష్ప 2 రిలీజ్ రోజున జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ అయితే మృతి చెందింది. ఆమెతో పాటు ఆమె కుమారుడు కూడా అపస్మారక స్థితిలోకి అయితే చేరుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో అటు సంధ్యా థియేటర్ యాజమాన్యంపై ఇటు హీరో అల్లు అర్జున్ పై కూడా కేసు అయితే నమోదు చేశారు. ప్రస్తుతం చిక్కడపల్లి పోలీసులు అయితే హీరో అల్లు అర్జున్ అరెస్ట్ చేసి స్టేషన్ కి అయితే తరలించినట్టుగా తెలుస్తోంది. ఈ కేసులో ముందుగానే హీరో అల్లు అర్జున్ హైకోర్టును అయితే ఆశ్రయించడం జరిగింది. కానీ ఈ అంశానికి సంబంధించి మరిన్ని విషయాలైతే తెలియాల్సిన అవసరం ఉంది.